నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలోని నేలవాడలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గజపతి నగరం నియోజకవర్గ స్థాయిలో పలువురు ప్రజాప్రతినిధులకు మంత్రి శ్రీనివాస్ సత్కరించారు. ఎన్నికలు సమీపిస్తున్న కారణంగా నాయకులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు, టీడీపీ నేతలు గంట్యాడ శ్రీదేవి, మక్కువ శ్రీధర్, కొండపల్లి కొండలరావు, కొండపల్లి భాస్కర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. మంజూరు చేసినటువంటి సుమారు 446.49 కోట్లను అక్కడ స్టేట్ మొత్తం మీద 8 మంది మాత్రమే మండల ప్రెసిడెంట్ ఆడవాళ్ళు ఉన్నారు. అందులో ఇలాంటి అవకాశం కల్పించిన అంటే మనకి నందమూరి తారక రామారావు గారు, మన చంద్రబాబు నాయుడు గారు, కొండరావు గారు, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు, వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందు పెద్దలు, ఒకటి మనం గత ఎన్నికల్లో సర్పంచులుగా గెలిచి గ్రామాల్లో మీ నాయకులు ఒకే పార్టీలో ఉండాలి. మీ గ్రామం పార్టీ ఇంట్రెస్ట్గా పనిచేయాలి, వ్యక్తి ఇంట్రెస్ట్ కాదు. మీ గ్రామంలో పార్టీ ఇంట్రెస్ట్గా పనిచేయాలి. ఈరోజు ఆర్ఎస్ఎస్ స్వభావాలు ఉన్నాయి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలోని నేలవాడలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గజపతి నగరం నియోజకవర్గ స్థాయిలో పలువురు ప్రజాప్రతినిధులకు మంత్రి శ్రీనివాస్ సత్కరించారు. ఎన్నికలు సమీపిస్తున్న కారణంగా నాయకులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు, టీడీపీ నేతలు గంట్యాడ శ్రీదేవి, మక్కువ శ్రీధర్, కొండపల్లి కొండలరావు, కొండపల్లి భాస్కర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. మంజూరు చేసినటువంటి సుమారు 446.49 కోట్లను అక్కడ స్టేట్ మొత్తం మీద 8 మంది మాత్రమే మండల ప్రెసిడెంట్ ఆడవాళ్ళు ఉన్నారు. అందులో ఇలాంటి అవకాశం కల్పించిన అంటే మనకి నందమూరి తారక రామారావు గారు, మన చంద్రబాబు నాయుడు గారు, కొండరావు గారు, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు, వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందు పెద్దలు, ఒకటి మనం గత ఎన్నికల్లో సర్పంచులుగా గెలిచి గ్రామాల్లో మీ నాయకులు ఒకే పార్టీలో ఉండాలి. మీ గ్రామం పార్టీ ఇంట్రెస్ట్గా పనిచేయాలి, వ్యక్తి ఇంట్రెస్ట్ కాదు. మీ గ్రామంలో పార్టీ ఇంట్రెస్ట్గా పనిచేయాలి. ఈరోజు ఆర్ఎస్ఎస్ స్వభావాలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ పనిచేసేటప్పుడు దేశం ఇంట్రెస్ట్ కాదు, మతం కాదు, ప్రాంతం కాదు, దేశం, భారతదేశం. మీరు చూసుకోండి, చదవండి. చాలా మంది తప్పుడు అంటే వేరే ఆలోచన అనుకుంటారు. కాదు, ఆర్ఎస్ఎస్కి భారతదేశం అంటే ఇష్టం. ఆ భారతదేశం కోసం వాళ్ళు అనేకమంది సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగే తెలుగుదేశం కుటుంబ సభ్యులు కూడా ఒక గ్రామానికి రిప్రజెంట్ చేసేటప్పుడు మా గ్రామానికి ఏం కావాలి, మా గ్రామంలో మెరుగైనటువంటి అంటే జీవన విధానం పెరగాలి, మా గ్రామంలో ఉన్నటువంటి జమ చేసేలా చర్యలు తీసుకున్నారు. డిసెంబరు 2వ విడతల మంది కింద మంజూరు చేసినటువంటి సుమారు 446.49 కోట్లను అక్కడ స్టేట్ మొత్తం మీద 8 మంది మాత్రమే మండల ప్రెసిడెంట్ ఆడవాళ్ళు ఉన్నారు. అందులో ఇలాంటి అవకాశం కల్పించిన అంటే మనకి నందమూరి తారక రామారావు గారు, మన ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం అక్కపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉగాది, రంజాన్, శ్రీరామ నవమి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వైసీపీ పార్టీకి చెందిన వారు చించివేశారని టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కొంతమంది వైసీపీ పార్టీకి చెందిన వారు ఒక వ్యక్తిని రెచ్చగొట్టి ఫ్లెక్సీలను చింపించి గ్రామంలో అలజడులు సృష్టించారని చూస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కుక్క దినేష్ గౌడ్, గ్రామ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి
రావూరి నాగరాజు, విజయ సొసైటీ అక్కపాల గ్రామ చైర్మన్ నెకెళ్లపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా, రంజాన్ సందర్భంగా మరియు ఉగాది సందర్భంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగిందండి. దాని నిమిత్తం ఇక్కడ అక్కపాలెంలో వైఎస్ఆర్సీపీ చెందిన ఒక వ్యక్తి, కొప్పుల రాంబాబు అనే వ్యక్తి ఫ్లెక్సీ ఎందుకు కట్టారు మా సైట్లో అని చెప్పి గొడవ చేశాడండి. దానికి నలుగురు పెద్ద మనుషులు ఏం చెప్పారంటే, సైట్లో వాళ్ళు సైట్ని కట్టారు, నీ ఇంటికి సంబంధం లేదని చెప్పినా కూడా వినకుండా నోటికి వచ్చినట్టు నానా రకాల బూతులు తిట్టి రాత్రి గొడవ చేశారు. గొడవ చేసిన తర్వాత రాత్రి 9:45 10 గంటల సమయంలో వచ్చి ఫ్లెక్సీ చింపి వెళ్ళిపోయారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు చూసి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగా నేను వచ్చేసరికి ఫ్లెక్సీ చింపుకుంది. ఎందుకు చింపు అంటే మీ చేతనం చేస్తుందని చెప్పేసి అక్కడ రోడ్డుతున్నారని వాళ్ళు చెప్పారు. ఎందుకంటే 22వ తారీఖు మా ఊర్లో 16 రోజుల పండుగ ఉన్న సందర్భంగా కులాలని పార్టీని రెచ్చగొట్టి గొడవ సృష్టించాలని వాళ్ళు చూస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసు వారు తగిన చర్యలు తీసుకొని అక్కపాలెంలో ఎటువంటి కార్యక్రమాలు జరగకుండా చూడాలని కోరుతున్నాం. రైతు రక్షణ, వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కృషి చేస్తుందని ఆ సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర 23వ మహాసభల ఆహ్వాన సంఘ సమావేశంకు ఆయన అధ్యక్షత వహించారు. ఏలూరులోని యూటీఎఫ్ భవనంలో ఆహ్వాన సంఘ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఏపీ రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య, రాష్ట్ర సీనియర్ నాయకులు వై కేశవరావు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని పంటలు రైతుల కనీస మద్దతు ధరలు రాక పంటలు కొనే నాదుడు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఆహ్వాన సంఘ గౌరవ అధ్యక్షులుగా మాజీ వ్యవసాయ శాఖ మంత్రి ఎస్కేఎం, రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాథేశ్వరరావు, అధ్యక్షులుగా ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ బొర్ర గోపిమూర్తి, అసోసియేట్ అధ్యక్షులుగా ఏపీ రైతు సంఘ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు బి బలరాం తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు కూడా మన ఉమ్మడి జిల్లాకి, రైతాంగ ఉద్యమానికి గొప్ప ప్రేరణ. అలాగే జిల్లాలో అనేక ప్రాంతాల్లో అది జమీందారీ వ్యతిరేక పోరాటాలు, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటాలు అనేక మంది ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు ఉన్నారు. గిరిజన ప్రాంతంలో సోయ కౌతులు గారు లాంటి వాళ్ళు, కోయ రైతులు, పండురెడ్డి రైతు నాయకులు, వారందరూ కూడా ఈ రైతు ఉద్యమాల్లో రైతుల కోసం ఆ రోజున బ్రిటిష్ వాళ్ళ యొక్క దుర్మార్గాలకు వ్యతిరేకంగా చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. నెల్లూరు నగరంలో పోలీసులు ఒక్కసారి విరుచుకుపడ్డారు. పట్టపగల ఏదేచ్చుగా సాగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై ఏఎస్పీ దీక్ష ఉక్కుపాదం మోపారు. ముఖ్యంగా చిన్న బజారు ప్రాంతంలోని పలు లాడ్జీలను అడ్డాగా చేసుకుని సాగుతున్న వ్యభిచార ముఠాల గుట్టును రట్టు చేశారు. గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో లాడ్జీల్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలు కొనసాగుతున్నట్లుగా పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ క్రమంలో ఏఎస్పీ దీక్ష స్వయంగా రంగంలోకి దిగి ప్రత్యేక బలగాలతో మెరుపుదాడులు చేశారు. సోదాల్లో భాగంగా మొత్తం 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారిలో కొందరు కళాశాల విద్యార్థులు కూడా ఉండడం స్థానికంగా చర్చనీయాంశమైంది. దాడుల అనంతరం ఏఎస్పీ దీక్ష మీడియాతో మాట్లాడుతూ లాడ్జీలలో కేవలం వ్యాపార అవసరాల కోసం కాకుండా అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారుస్తున్నారని ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేవలం విటులు నిర్వాహకులకునే కాకుండా వీటిని సహకరిస్తున్న లాడ్జీ యాజమాన్యాలపై కూడా కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. 4 లాడ్జెస్ మీద రేడ్ చేశాము. ఆ పోయిన వారంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ లాడ్జెస్ లో వ్యాపించడం జరుగుతుంది. తర్వాత మేము 4 టీమ్స్ ఏర్పాటు చేశాము. తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది లాడ్జెస్ ఆర్గనైజర్ పిఎస్కే గ్రాండ్ ఆర్గనైజర్ కి హ్యాస్ మేడ్ అ వాట్సాప్ గ్రూప్ చేశారు అతను. ఆ వాట్సాప్ గ్రూప్ లో ప్రతిరోజు ఎవరు మహిళ వస్తారు, ఏమేమి రేట్స్ ఉన్నాయి, సో విచ్ విమెన్ ఇస్ కమింగ్, ఫోటో, హౌ మచ్ ఇస్ ద ప్రైస్ ప్రతిరోజు పెడతారు. అండ్ తర్వాత కస్టమర్స్ అతనికి అడిగి లాడ్జ్ కి వస్తారు. సో ఈరోజు నేను ఈ ఫోటో
చూపిస్తాను, ఒక్కసారి ఇది క్యాప్చర్ చేయండి. ఇది లాజ్ ఆనర్ ఫోన్ నంబర్. సో ప్రతిరోజు ఈఎంఐ ఎవరు వస్తారు, ఏం రేట్ ఉన్నారు. తర్వాత ఈ విమెన్ తర్వాత ఈవెన్ ఫీడ్బ్యాక్, గుడ్ పర్ఫార్మెన్స్, గుడ్ కోఆపరేషన్, ప్లాన్ మండే నైట్, ఈ 1700, ఈ 2000. సో వేరే వేరే ఇన్ఫర్మేషన్ చెప్తారు. ఏలూరు నియోజకవర్గం తూర్పు వీధిలోని స్థానిక 7వ డివిజన్ నందు శ్రీ గంగానమ్మ మహాలక్ష్మమ్మ వినుకొండ అంకమ్మ అమ్మవారి పోతరాజు బాబు జాతర మహోత్సవం జరిగిన శుభ సందర్భంగా భారీ అన్న సమాధాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కమిటీ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా ఏలూరు జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు హాజరై వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారు మాట్లాడుతూ శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన కమిటీ సభ్యులను అభినందించారు. సరే ఓకే ఎంట్రన్స్ లో పెట్టండి. సరే సరే ఓకే. నర్సీపట్నం మున్సిపాలిటీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని గత 2 ఏళ్లలో ఏకంగా 32 కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ 2 ఏళ్ల కాలంలో మున్సిపాలిటీకి 24 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని, ఈ నిధులతో 341 పనులను అనగా సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలను విజయవంతంగా పూర్తి చేశామని వివరించారు. తాజాగా సీఎం ఆదేశాల మేరకు విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా నర్సీపట్నం మున్సిపాలిటీకి 3వ విడత కింద మరొక 8 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఇక తమకు అందాయంటూ ఆయన స్పష్టం చేశారు. ఈ 24 కోట్లతో ఇప్పటి వరకు 341 కార్యక్రమాలు చేసాం. రోడ్లు కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, లేదా బీటీ రోడ్స్ కానివ్వండి, సీసీ రోడ్స్ కానివ్వండి, 341 వర్కులు చేసాం. అది మీ అందరికి తెలుసు, మీ కళ్ళ ముందే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు విశాఖపట్నం ఓడా వాళ్ళు మళ్ళీ ఈ రోజే నాకు ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ కాపీ కూడా మాకు ఉదయం వచ్చింది. మళ్ళీ మనకి ఓడా నుంచి మన నర్సీపట్నం మున్సిపాలిటీకి 8 కోట్లు ఇచ్చారు. ఈ 8 కోట్లతోటి ఆల్రెడీ వర్కులు కూడా డిజైన్ చేసాం. మొత్తం 81 వర్కులు 8 కోట్లతో చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంచేత ఇన్ని వర్కులు ఒకేసారి ఇస్తున్నాం కాబట్టి ఆ వార్డుల్లో ఉన్నటువంటి సుమారు మన నర్సీపట్నంలో 28 వార్డులు ఉన్నాయి. 28 వార్డుల్లో కూడా రోడ్లు ఇస్తున్నాం, డ్రైనేజ్ ఇస్తున్నాం, సీసీ రోడ్లు ఇస్తున్నాం. అంచేత మీ పెద్దలందరూ కూడా దగ్గరుండి ఆ రోడ్లు పూర్తి చేసుకొని ఈ గ్రామాభివృద్ధిలో మీరు అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ, అలాగే వార్డు ప్రజలను కూడా కోరుకుంటేది ఏంటంటే ఆ రోడ్డు సక్రమంగా వేస్తున్నారా లేదా ప్రజలు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మీ వీధిలో రోడ్డు వేస్తున్నప్పుడు ఆ రోడ్డు సక్రమంగా వేస్తున్నారా లేదా, 10 మందికి ఉపయోగపడుతుందా లేదని కూడా ప్రజలు కూడా అబ్జర్వ్ చేయాలి. హీరో రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజును పురస్కరించుకుని వైఎంహెచ్ఏ హాల్ ప్రాంగణంలో ఈ నెల 21, 22 తేదీల్లో ఏలూరు సిటీ చిరంజీవి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో విజువల్లీ ఛాలెంజ్డ్ తెలుగు రాష్ట్రాల ఓపెన్ చెస్ టోర్నమెంట్ ను సిటీ చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడు శానం శ్రీ రామకృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్
ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు హాజరై పోటీలను తిలకించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ, ఏపీ నుంచి సుమారు 100 మంది ఆంధ్రులు పోటీల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ శానం రామకృష్ణమూర్తి, అధ్యక్షులు మారం హనుమంతరావు, మెగా అభిమానులు జగన్, పెద్దబాబు, సురేష్, పవన్, ఆది, నరేష్ తదితరులు పాల్గొన్నారు. బర్త్డే సందర్భంగా మరి యొక్క ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా బ్రెయిన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో బ్రెయిన్ వారికి చెస్ కాంపిటీషన్ పెడతాం. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 100 మంది ఇక్కడికి హాజరవటం, ప్రతి సంవత్సరం కూడా ఒక క్రమం తప్పకుండా ఈ యొక్క కాంపిటీషన్ నిర్వహించడం అనేది మెగా అభిమానులకి, మెగా ఫ్యాన్స్కి తెలియదు. ఎందుకంటే ఎప్పుడు కూడా మరి సమాజంలో అన్నీ కోల్పోయినటువంటి బ్రెయిన్ సోదరులందరికీ మరి ఇట్లాంటి కార్యక్రమాన్ని పెట్టి వారిలో ప్రతిభని బయట తీసే విధంగా వారిలో ఉన్నటువంటి టాలెంట్ని మరి చూసుకునే విధంగా ఈ రోజున మరి కార్యక్రమాలు పెడతాం. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గౌరీపట్నం గ్రామంలో హెల్ప్ఫుల్ హ్యాండ్స్ సామాజిక వారధి సంస్థ, గౌరీ యూత్ శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో భారీ ఉచిత నేత్ర వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరానికి గ్రామ ప్రజలతో పాటుగా చుట్టుపక్కల గ్రామాల నుండి బాధితులు తరలివచ్చారు. ఈ శిబిరంలో సుమారు 80 మందికి అత్యాధునిక పరికరాలతో రెటీనా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు చేయించుకున్న వారిలో తీవ్రమైన రెటీనా సమస్యలతో బాధపడుతున్న 25 మందిని శస్త్రచికిత్స కోసం నిపుణులైన వైద్యులు ఎంపిక చేశారు. వీరిని తదుపరి చికిత్స నిమిత్తం శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రికి తరలించి అక్కడ వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేసేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సాయలక్ష్మి, నరసింహం ఆర్థోపెడిక్ డాక్టర్లు డాక్టర్ బండారు సత్యనారాయణ, డాక్టర్ బండారు ఋషికేష్, అడ్వకేట్ కాంట్రేగుల డేవిడ్, సెరగడం సిమ్మి నాయుడు పాల్గొన్నారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే అర్ధరాత్రి అన్ని వేళలు వెళ్ళినప్పుడు కూడా నేను ఈ సత్కారం కానీ ఇది నేను పిలిచినట్టే కోరినట్టే ఎవరి పట్ల రావడం కూడా అప్పుడు అత్యంత కాలాన్ని కూడా వదులుకొని నేను కోరినట్టే ఈ విలేజ్లో రావడం కూడా చాలా సంతోషకరం అని తెలిసి నేను చెప్పదప్పదు. అది ఆత్మీయంగా నేను చెప్తాను. మంచిదంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు పోతే ఇక్కడ ఉన్న పద్ధతులు పెట్టుకొని చెప్తున్నాను. అదన్నా బాబు ఆర్థోపెడిక్స్ కాబట్టి మంచి డాక్టర్ కూడా మాకు డాక్టర్ గారు కూడా అందించారు కాబట్టి దానికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది. ఐరాల మండలం 44 బొమ్మసముద్రం పంచాయతీలో సుమారు 1.50 కోట్లతో నిర్మించిన పలు అభివృద్ధి పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామీణ ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించేందుకు నిర్మించిన గోకులం షెడ్లు, సీసీ రోడ్లు, చెరువు కల్వర్టులు ప్రారంభించడంతో స్థానికంగా ఆనంద వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణాభివృద్ధికి కొత్త ఊపు వచ్చిందని తెలిపారు. విద్యుత్, త్రాగునీరు, రోడ్ల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ పట్టణాలకు సమానంగా గ్రామాల అభివృద్ధి తీసుకొస్తున్నామని చెప్పారు. ప్రతి ఇంటికి అవసరమైన మౌలిక సదుపాయాలు అందించడమే తమ లక్ష్యమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్ చౌదరి, కాణిపాక దేవస్థాన చైర్మన్ మణినాయుడు, ఐరాల మండల టీడీపీ అధ్యక్షుడు హరిబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు. శుభదినం. గ్రామంలో ఈరోజు 1,13,00,000 రూపాయల వ్యయంతో నిర్మించినటువంటి సీసీ రోడ్లు, విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటరు, అట్లాగే స్కూల్ బిల్డింగు అన్నిటినీ కూడా గౌరవ ఎంపీ గారు దగ్గుమల్ల ప్రసాదరావు గారితో కలిసి ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాన పండగ వాతావరణం నెలకొనింది. ఏ ఊర్లో చూసినా అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెడుతున్నాయి. ఏ గ్రామంలో చూసినా సీసీ రోడ్లని, బీటీ రోడ్లని, ఇంటర్ విలేజ్ రోడ్స్ అని, అట్లాగే గోకులాలని అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణం స్థానిక R&B గెస్ట్ హౌస్ లో రాష్ట్ర సివిల్ సప్లై బోర్డు డైరెక్టర్ బోడపాటి శివదత్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నక్కపల్లిలో RCL
మిట్టల్ నిస్పాన్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచ్చేస్తున్నారన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి చాలా ఉపయోగపడుతున్నాయి. అందులో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో భారీ పెట్టుబడుల్లో ముఖ్యమైన పెట్టుబడి స్టీల్ ప్లాంట్ పెట్టుబడి. ఆ స్టీల్ ప్లాంట్ ఆర్సెల్ మిట్టల్ మరియు నిప్పన్ స్టీల్ వారు సంయుక్తంగా నక్కపల్లి, పాకిరిపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలో మరి యొక్క స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుంది. ఈ స్టీల్ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమం రేపు అంటే 23వ తేదీ మార్చి ఇక్కడ జరగనుంది. దీనికి గాను ముఖ్య అతిథులుగా మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరియు లోకేష్ గారు కూడా రానున్నారు. మొట్టమొదటిగా మరి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ అద్భుతంగా 1,50,000 కోట్ల పెట్టుబడిని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడం నిజంగా కూటమి ప్రభుత్వంలో మరి జనసేన పార్టీ తరఫున మేము స్వాగతిస్తున్నాం, చాలా సంతోషపడుతున్నాం. అందులో భాగంగా తొలి దశగా 80,000 కోట్ల పెట్టుబడి ఈ యొక్క ఆర్సెల్ మిట్టల్ మరియు నిప్పన్ స్టీల్ వారు ముందుగా ఇక్కడ పెడతా ఉన్నారు. తొలి దశగా పెట్టుబడులు. దీనికి కారణం ఈ రాష్ట్ర అభివృద్ధికి ముఖ్య కారణం మేము చాలా గర్వంగా చెప్తున్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆనాడు కూటమి ప్రభుత్వంలో ఆయన తీసుకున్న నిర్ణయం కానీ, ఆయన చేసిన త్యాగం కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి పెద్ద. చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, పీకేఎం ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ సీఎం సతీమణి నారా భువనేశ్వరి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. 4 రోజుల టూర్లో భాగంగా ఈ నెల 24వ తేదీన కడపల్లి వద్దనున్న నివాసంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందన్నారు. కడ అడ్వైజర్ మెంబర్ రాజ్ కుమార్ ఇంటి గృహ ప్రవేశానికి నారా భువనేశ్వరి హాజరవుతున్నారన్నారు. భువనేశ్వరి గారు కుప్పం ప్రజలంటే మా బిడ్డలతో సమానం. ఒక తల్లి తండ్రి స్థానంలో ఉండి మేము ఏదైనా చేస్తామని చెప్పేసి ఎన్నికల ముందు నుంచే ఆవిడ సేవా కార్యక్రమాలు కుప్పంలో విద్యాభ్యాసం తప్పులు చేయటం, ఎన్నికల తర్వాత కూడా ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేను ఎంత చేయగలిగితే అంత ఈ నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా మహిళల యొక్క. అందుకే ప్రతిసారి మేడం గారు వచ్చినప్పుడల్లా సరే నాకు మహిళలతోనే మీటింగ్ పెట్టండి, వాళ్ళకి వాళ్ళ సమస్యలు తెలుసుకోవటం, వాళ్ళని మోటివేట్ చేయటం, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని విధాలుగా అభివృద్ధికి సహకరించే కార్యక్రమాలు నేను చేపడతానని చెప్తా ఉండే. ప్రతిసారి ఎప్పుడు వచ్చినా కూడా మనం మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు పెట్టడం, మేడంతో ఇంటరాక్షన్ కావచ్చు, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం కావచ్చు, మేడం వాళ్ళని మోటివేట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు భువనేశ్వర్ గారు ఇద్దరు తల్లి తండ్రి స్థానంలో ఉండి ఈ నియోజకవర్గంలో ప్రజల యొక్క బాగోగులు చూస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వారికి తోడుగా నారా లోకేష్ గారు కూడా ఈరోజు అత్తా గ్రూప్ అని చెప్పనేసి ఒక 3,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో ఒక కంపెనీ వస్తే అది రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పెట్టాలని వాళ్ళు కంపెనీ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే, లేదు మా కుప్పం నియోజకవర్గంలో ఇంత భారీ ఇన్వెస్ట్మెంట్ అది కుప్పం నియోజకవర్గంలో జరగాలి, అక్కడ యువతకు ఉపాధి అవకాశాలు కలగాలని చెప్పేసి నారా లోకేష్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఆ కంపెనీని ఇక్కడికి పంపించడం జరిగింది. సంబంధం లేకుండా ఆ కుటుంబం నుంచే భువనేశ్వర్ గారు కుప్పం ప్రజలంటే మా బిడ్డలతో సమానం. ఒక తల్లి తండ్రి స్థానంలో ఉండి మేము ఏదైనా చేస్తామని చెప్పేసి ఎన్నికల ముందు నుంచే ఆవిడ సేవా కార్యక్రమాలు కుప్పంలో విద్యాభ్యాసం తప్పులు చేయటం, ఎన్నికల తర్వాత కూడా ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేను ఎంత చేయగలిగితే అంత ఈ నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా మహిళల యొక్క. అందుకే ప్రతిసారి మేడం గారు వచ్చినప్పుడల్లా సరే నాకు మహిళలతోనే మీటింగ్. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల వర్ధంతి సందర్భంగా కడప అంబేద్కర్ సర్కిల్ దగ్గర కాగడాల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ భగత్ సింగ్ జీవితం భారతదేశ యువతకు స్ఫూర్తిదాయకమని, అటువంటి మహనీయ త్యాగాలను నేటి సమాజానికి తెలపాల్సిన బాధ్యత పాలకులదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డిఎం ఓబులేసు యాదవ్, ఏపీ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బి నారాయణరెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ఏ సత్తా, సిపిఐ నగర కార్యదర్శి ఎన్ వెంకట శివ, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు గుర్రప్ప తదితరులు పాల్గొన్నారు. మరవలేనివి రాజ్గురు, సుఖదేవు వాళ్ళని కూడా ఈరోజు గురి తీసిన రోజు, అది చాలా బాధాకరం అని మనకు త్యాగధనులను మరొకసారి వాళ్ళ త్యాగాన్ని గుర్తు చేసుకోవటం చాలా సంతోషకరమైనటువంటి విషయం.
మరి ఈ రోజున భగత్ సింగ్ గారి ఆశయాలు నెరవేర్చే క్రమంలో యూత్ ముందుకు రావటం, యువజనలకు సంబంధించి యూత్ ఆర్గనైజేషన్స్ మరి కార్యక్రమాలు చేపట్టడం నిజంగా సంతోషకరమైనటువంటి విషయం. స్వాతంత్రం కోసం చిన్న వయసులోనే 23 సంవత్సరాల నూనె మీసాల భగత్ సింగ్, రాజగురు సుఖదేవులు బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడి అమరత్వం పొందినటువంటి రోజున ఈ నెల 27, 28, 29 తేదీలలో విజయవాడ నగరంలో జరుగు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ 11 ప్లీనరీ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఏపీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు జర్నలిస్టులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎన్వి రమణ, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు డి మోహన్ రెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే బాజీవలీలు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్లేనరీకి హాజరై తన సందేశాన్ని ఇవ్వనున్నారు. అలాగే ఈ రాష్ట్రానికి చెందిన పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు కూడా ఆయా సందర్భాల్లో హాజరై సందేశాలు ఇస్తారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో శాఖలు కలిగి 30,000 సభ్యత్వంతో కొనసాగుతుంది. ఈ ప్లేనరీ చాలా ఇంపార్టెంట్ దశలో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. 3 రోజుల్లో మొదటి రోజున జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతుంది. 28, 29 తేదీలు 2 రోజులు ప్రతినిధులు ఇప్పటికీ మనకు అందిన సమాచారం మేరకు 25 రాష్ట్రాల నుంచి 350 మంది జర్నలిస్టులు ప్రతినిధులుగా ఈ మహాసభలకి ఈ ప్లేనరీకి హాజరవుతున్నారు. ఈ ప్లేనరీలో దేశంలో మీడియా స్థితిగతులపై సుదీర్ఘంగా చర్చ జరగబోతుంది. జర్నలిస్ట్ యూనియన్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సకనేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నిత్యాన్నదానంకు గ్యాస్ సిలిండర్లపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయంతో అన్నదానంను నడుపుతున్నట్లుగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మోకా నాగవరప్రసాద్ తెలియజేశారు. మోరిపోడు కేశవదాసుపాలెంలో జీడిపప్పు వలసిన తొక్కలతో స్టీమ్ కు బాగా ఉపయోగపడుతుందన్నారు. ఇక స్వామివారికి నివేదికను అలాగే లడ్డూ తయారీకి అన్నప్రసాదంకు ఈ లడ్డుని ఉపయోగిస్తున్నామని తెలియజేశారు. ప్రసాద వితరణకి లడ్డూ తయారు చేయడానికి ఉపయోగించడం జరుగుతుంది 3 చోట్ల. అయితే మాకు ఈ గ్యాస్ ఈ ఇబ్బంది ఏ విధమైన ఇబ్బంది లేదు. అంటే ఈ యుద్ధం వచ్చిన తర్వాత గ్యాస్ కొరత ఉందని ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా మాకు నెలకు వచ్చేసరికి ఒక 62 సిలిండర్లు మాత్రం వినియోగం చేయడం జరుగుతుంది. గ్యాస్ ఏజెన్సీ వారు మాకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా గ్యాస్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే మాకు గ్యాస్ వినియోగంతో పాటు కాకుండా జీడిపప్పు తీసేసినటువంటి పిక్క ఈ అంతర్వేదికి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి మోరు నుంచి టెండర్ ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుంది. అలాగే చేస్తున్నాం, ఏ విధమైన తగ్గించకుండా. అలాగే లడ్డూ కూడా తయారు చేసి భక్తులకు ఏ విధమైన. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ 3 కమిటీ సభ్యులు కల్వకొలను తాతాజీ, ఆకుల ప్రవీణ్ కుమార్, వాసంశెట్టి కుమార్ మాట్లాడుతూ సభ్యత్వంతో కుటుంబానికి బీమా భరోసా కలుగుతుందన్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో ఇప్పటికే 13,000కు పైగా సభ్యత్వాలు నమోదయ్యాయని తెలిపారు. 50,000 నుంచి 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం ఉందన్నారు. 27వ తేదీ వరకు సభ్యత్వ నమోదుకు అవకాశం ఉందని చెప్పారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముమ్మిడివరం నియోజకవర్గం కొంచెం అక్కడ సభ్యతల్ని దిశగా ఆ పార్టీలో పనిచేయాలని చెప్పేసి మమ్మల్ని పంపడం జరిగింది. అలాగే ఈ రోజు తాళరేవు మండలంలో మరి పెద్దలు బాబురావు గారు, మండల ప్రెసిడెంట్ బాబురావు గారు, డాక్టర్ రుద్ర గారు, మరి మన ముత్యాల జై గారు, వీళ్ళందరూ సమక్షంలో మరి ఈ రోజు ఇక్కడ తాళరేవులో మీటింగ్ చేసుకుని మరి సాధకులు అందరినీ కూడా యాక్టివేట్ చేసి తమ జాయినింగ్లు ఏమున్నాయో అన్ని కూడా పెంచి వ్యవహారం చేయాలని చెప్పడం జరిగింది. జనసేనలో సభ్యత్వంతో. బాపట్ల జిల్లా చీరాలలో రంజాన్ పండుగ ముగిసిన సందర్భంగా కావడంతో తీర ప్రాంతాలకు ముస్లింలు పెద్ద సంఖ్యలో సముద్ర స్నానాల కోసం తరలి వస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితులు లేదా ఏవైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు వెంటనే పోలీసులను సంప్రదించాలని, సహాయం పొందాలన్నారు.
పోలీసుల సహాయ నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. రూరల్ పోలీసులు ఎస్ఐ చంద్రశేఖర్, వేటపాలెం ఎస్ఐ జనార్దన్, సిఐ శేషగిరి ఆధ్వర్యంలో పలువురు పోలీస్ సిబ్బందితో కలిసి తీర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేపట్టినట్లుగా భద్రతా పర్యవేక్షిస్తున్నారు. We will take updates. Keep watching Evan TV Telugu News. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా.